నేను ఈ వీడియోలో మీకు నా పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. నా పుస్తకం పేరు 'ఫిల్మ్ సిటీ అర్బనిజం ఇన్ ఇండియా హైదరాబాద్ ఫ్రమ్ ప్రిన్స్లీ సిటీ టు గ్లోబల్ సిటీ 1890 to 2000'. దీన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఆగస్ట్లో పబ్లిష్ చేశారు. ఇది ఇండియాలో, యుఎస్లో అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. ఈ పుస్తకంలో నేను హైదరాబాద్లో సినిమా చరిత్ర గురించి రాశాను. మనం జనరలీ సినిమా చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలో సినిమా చలనచిత్రం బాంబేలో 1896లో ప్రదర్శింపబడింది. మరి హైదరాబాద్లో ఎప్పుడు వచ్చింది? మనకు దాని గురించి ఎందుకు ఏమీ తెలీదు. ఎక్కువగా మనం హైదరాబాద్లో సినిమా గురించి మాట్లాడుకుంటే తెలుగు సినిమా గురించి 1960 నుంచి ఎక్కువ శాతం మాట్లాడతాం. చరిత్ర కూడా చాలా వరకు అదే రాశారు. దానికన్నా ముందు విజయవాడ, రాజమండ్రి ఈ ప్లేసెస్ గురించి రాశారు, కానీ హైదరాబాద్ గురించి చాలా తక్కువ చరిత్ర రాయడం జరిగింది. ఇది దేనివల్ల, ఎందుకు మనకు నిజాం రాష్ట్రంలో సినిమా ఎలా ఉందో ఏం తెలీదు. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ, ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చెప్పడం కోసం ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేశాను. మొదటి భాగంలో నిజాం రాష్ట్రంలో సినిమా ఏ విధంగా ఉండేది, దాన్ని మొట్టమొదటిసారి ఎట్లా వచ్చింది హైదరాబాద్ నగరంలో, దాన్ని వాళ్ళు సినిమాని నగరంతో ఏ విధంగా సంబంధం చేశారు, ఏ విధంగా ఆ సంబంధాన్ని చూశారు, తయారు చేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలో సికింద్రాబాద్లో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళకి నిజాంకి సినిమా మీద కొన్ని స్పర్ధలు, గొడవలు కూడా జరిగాయి. దాని గురించి కూడా నేను రాయడం జరిగింది. తర్వాత మనం నిజాం రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉర్దూ కల్చర్ ఉండేది. అంటే మనకు తెలిసిన దాన్ని కూడా మీ అందరు కూడా తెలిసి ఉండొచ్చు, చాలా వరకు ఉర్దూలోనే విద్యాభ్యాసం జరిగేది. సో అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు, బట్ ఉర్దూ కూడా మాట్లాడేవాళ్ళు. సో ఉర్దూ కల్చర్ ఉండేది. ఆ టైంలో సినిమా ఎట్లా ఉండేది, అక్కడ నుంచి 1960స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఎట్లా మారింది, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి హైదరాబాద్కి ఎట్లా వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఎవరి ప్రభావం వల్ల వచ్చింది. అది సడన్గా రాలేదు. ఆల్మోస్ట్ 30 ఏళ్ళు పట్టింది దాన్ని రావడానికి. అది మెల్లగా వస్తుండడం వల్ల మనకి నగరంలో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఫిల్మ్ నగర్, కృష్ణానగర్ ఇవన్నీ అక్కడ సినిమా జరుగుతుంది, ఏ సినిమా ప్రొడక్షన్స్ జరుగుతాయి అవన్నీ అనుకుంటాం. అవన్నీ ఎట్లా తయారయ్యాయి, ఆ ప్లేసెస్ అన్నీ సినిమాకు అనుకూలంగా ఎట్లా మలచబడ్డాయి, ఇవన్నీ కూడా నేను రాశాను. ఇంకా సినిమాని మనం కంపారిటివ్గా ఎట్లా చూడొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరం గురించి ఆలోచిస్తే, హైదరాబాద్ నగరం ఒక ప్రిన్స్లీ సిటీగా నేను రాశాను. ప్రిన్స్లీ సిటీ అంటే మనకి నిజాం ఉండేవాడు, రాచరికంలో ఉండేది, అది రాజు యొక్క సిటీ. దాని నుంచి మనం వలసవాద ప్రభుత్వంలో బాంబేలో కలోనియల్ సిటీ అనుకుంటే, అక్కడికి ఇక్కడికి సినిమాలో ఉన్న తేడా ఏంటి. మళ్ళీ ఇంకో వేరే రాచరిక నగరాల్లో అంటే కోల్హాపూర్ అక్కడ కూడా రాజు ఉండేవాడు. సో కోల్హాపూర్కి హైదరాబాద్కి గల తేడా ఏంటి, ఇట్లా కంపారిటివ్గా కూడా నేను చూశాను. ఇంకా 1960స్లో బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఎవరెవరు ఎట్లా వచ్చారు, మనకు చిన్న చిన్నవి కూడా అక్కడి నుంచి వచ్చాయి. సినిమాని గురించి ఆలోచిస్తే రావడం వల్ల హైదరాబాద్ నగరంలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఎటువంటి తేడాలు ఏర్పడ్డాయి, అవన్నీ కూడా. ఇంకా మనకు సినిమా గురించి ఆలోచిస్తే, మనకు లార్జ్లీ తెలంగాణ గురించి సినిమా చూపించలేదు. అది దేనివల్ల తెలంగాణ అసలు సినిమాలో ఫీచరే జరగలేదు చాలా వరకు. ఈ విషయం మనకి తెలంగాణ స్ట్రగుల్లో కూడా చాలా మాట్లాడడం జరిగింది. దేనివల్ల, దాని గురించి కూడా రాశాను. మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఇప్పుడు వరల్డ్ ఓవర్ అందరూ మాట్లాడతారు దాని గురించి. ఏ విధంగా మనకు అట్లాంటి ఆల్మోస్ట్ ఒక మాన్యుమెంట్ లాగా ఎట్లా ఏర్పడింది, దాని వెనకాల గల కాస్ట్ పాలిటిక్స్ ఏంటి, పొలిటికల్ ఎకానమీ ఏంటి, ఇవి కూడా ఈ పుస్తకంలో నేను రాయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 100 ఏళ్ల పైగా చరిత్ర, 1890 నుంచి 2000 వరకు. సో ఏ విధంగా సిటీ ఇంకా సినిమా ఒకదాన్నొకటి మలుచుకుంటూ వచ్చాయి అనేది ఈ మెయిన్ థీమ్ అనుకోండి ఈ పుస్తకంలో. సో దీని గురించి నేను చాలా ఆర్కైవ్స్ని కన్సల్ట్ చేశాను, చాలా ఇంటర్వ్యూస్ చేశాను. మళ్ళీ చాలా అంటే లండన్, బాంబే, హైదరాబాద్లో చాలా చారిత్రక డాక్యుమెంట్స్ని కన్సల్ట్ చేసి రాసిన పుస్తకం.
ఇది మీకు మీ దగ్గర మీకు అవైలబుల్ ఉండొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ.